ఈ కృష్ణమూర్తి తత్వంతో మనుషులు ఏంటంటేను ఇలాగ పాషండుల్లాగా అయిపోతారేమో భయం కూడా నాకు. ఎందుకంటే సరిగ్గా అర్థం చేసుకోపోతే, సరిగ్గా అర్థం చేసుకుంటే ఏం అవ్వదు. సుధగారు వినిపిస్తున్నారా? వినిపిస్తుందండి. సరిగ్గా అర్థం ఉమ్, చేసుకోకపోతే అన్నీ ఉమ్, మానేసి కఠినాత్మకంగా తయారైపోతారేమో అనే భయం వేస్తుంటుంది అప్పుడప్పుడు. అలా కాదు. అవునండి. హృదయంలో ప్రేమ, ఆయన ఉమ్, ఏమంటున్నారు, ప్రేమ, కారుణ్యం మన స్వభావాలని చెప్పారు, ఆత్మతత్వం యొక్క స్వభావాలు. అదే మెయిన్ ఉమ్, అని చెప్తున్నారు, అందులో ఉండడమే మెయిన్ అని చూపిస్తున్నారు. అంటే ఏంటి, ప్రేమతత్వంలో ఉండొద్దనా? అది అర్థం అవ్వట్లేదు. ఉమ్. ఆత్మతత్వం అంటే అదే. సుష్టుగా ఊహించుకుంటున్నారు అందరూ. అదేదో డ్రై, ఉమ్, సమస్త రసాలు అదే ఉమ్, ఉంది. ఉమ్, అంటే అవును. ఒక దేవతని ఒక రూపంలో పట్టుకుంటున్నారు అన్నట్టుగా గాని, ఆ అంతా కూడా ఉమ్, ఆయన ఎవ్రీ వేర్ అదే అయ్యింది అని చెప్తున్నప్పుడు, ఆయన ఎలాగా అది అర్థం చేసుకుంటే ఎవరికైనా అది అర్థం, అంటే అది అర్థం చేసుకోపోతే ఆ ప్రమాదం అంటున్నాను. అయితే అవును. ఆ భక్తి ఉమ్, అనే దానికి ఆవిడ అదే అంటే చాలా, ఆమె అలాగే లవ్ తోటే ఉంటారనమాట. అది నిన్న ఉమ్, మాట్లాడుతూ ఉంటే ఆవిడ అలాంటి ఎగ్జాంపుల్స్ చాలా చక్కగా చెప్పారనమాట. ఉమ్, చెప్పగానే నేను ఇక్కడి నుంచి ఉమ్, కదలకుండా ఇలా ఎవరితోటి మాట్లాడటం లేదని, అలాగే ఒక ప్రొఫెసర్ గారు, గణపతి గారిని, ఆంధ్ర యూనివర్సిటీ ప్రో వైస్ ఛాన్సలర్ గా రిటైర్ అయ్యారు. ఆయన నా ఉమ్, లెక్చర్ విని ఇట్లు మీ శిష్యుడు గణపతి అని రాశారు. సరే అని చాలా రోజులు ఉమ్, విజయదశమి శుభాకాంక్షలు ఉమ్, ఎంతో పెట్టినా నేను ఆన్సర్ ఏమి ఇవ్వను. అయితే అప్పుడు ఉమ్, అనమాట. అలాగే ఇంకొక ఆయన ఆన్సర్ ఇచ్చారు మన గ్రూప్ లో. ఆయన అష్టావకర గీత ఉమ్, అవి చెప్తారు. ఆయనతో కూడా ఉమ్, మాట్లాడింది అనమాట. అంటే ఇలాగా, అంటే ఎవరు అప్పుడు మాతాజీ అన్నమాట, మీరు చూడలేదా అంటే చాలా రోజులే చూడటం లేదు, చూస్తాను అని, ఉమ్, మళ్ళీ పెడతానని ఉమ్, పెట్టారనమాట. అంటే అదే కాదు, మరొక రకం ఆ ప్రేమ, ఉమ్, ఆనందం ఏంటో ఆయన పేరు. ఉమ్, ఆయన ఉమ్, బృందావనం. ఉమ్, అందుకని ఉమ్, ప్రేమ అన్నది వదిలేసి జీవించడం అని కాదు కదా. ఆయన ఉమ్, ఏమంటున్నారంటే ఆత్మతత్వం నువ్వే ఉన్నావు, కృష్ణమూర్తి గారు అదే చెప్తున్నారు కదా. అంటే ఉమ్, ఐడెంటిఫికేషన్ తర్వాత ఆ బాడీతో ఉమ్, ఐడెంటిఫికేషన్, కొన్ని కండిషనింగ్స్, ఇగో నేను గృహస్థుని, నేను ఇది, అవన్నీ కండిషనింగ్స్ అంటారు ఉమ్, కదా. మనం గృహస్థే అవును. ఉంటుంది, ఉమ్, అలా అందరూ అనేస్తే మనం కూడా అలా ఫీల్ అసలు యథార్థం వైపు వెళ్ళట్లేదు. ఉమ్, అదే రైట్ అన్న దాంట్లో ఉమ్, కదా. ఉమ్, అవును. చెప్పండి. ఉమ్, ఉమ్. అదే అదేనండి. ఇంకా చెప్పేదేనండి, మీరు బాగా చెప్పేశారు నాకు ఇంకా. అది. చూసారా ఎంత బాగా ఆయన, అంటే ఆవిడకి ఉమ్, ఎన్నిసార్లు చెప్తున్నా నాకు ఆశ్చర్యం ఏంటంటే ఎంత సహనంగా మహర్షి చెప్పారా అనేసి కదా. మళ్ళీ మళ్ళీ ఆవిడ అదే ఉమ్, అడుగుతున్నారు, మళ్ళీ అదే. దానికి కూడా కృప అవును. కావాలి కదా, అలా అడుగుతున్నారు అనమాట. ఉమ్, ఉమ్, ఎప్పుడూ ఆత్మతత్వం ఉమ్, ఉన్నది, అది లేకుండా ఒక ఉమ్, క్షణం కూడా లేదు, దానికంటే భిన్నంగా నువ్వు ఎప్పుడు లేవు. అయితే ఉమ్, అసలు, ఉమ్, అంటే ఆ, నాకు ఇంకా నిశ్చయంగా కావాలంటున్నారు. నేను ఒక ఉమ్, స్ట్రేంజర్ని, ఉమ్, నాకు అన్న ఆతరత ఉమ్, కారణం ఏమిటో నాకు తెలుసుకోవాలి. ఉమ్, నాకు పిల్లలు ఉన్నారు, ఓ పిల్లవాడు ఉన్నాడు, ఉమ్, వాడు బ్రహ్మచారిగా చనిపోయాడు అంటూ అలా చెప్తున్నాను అనమాట. నా డ్యూటీస్ ఒక గృహిణిగా నేనేమో ఇలాంటి ఉమ్, రిటైర్డ్ లైఫ్ జీవించడానికి అవ్వదు అంటే, అప్పుడు ఏమన్నారు ఆయన, నేను అనే ఉమ్, ఫాల్స్ అయిపోవడమే నిజమైన రెనౌన్సియేషన్ అని చెప్పారు. అంటే ఉమ్, మిథ్యాదేవి పోవడమే అసలైన త్యాగం. ఉమ్, బాగుంది కదా ఉమ్, అది. ఉమ్. ఆ అవును. మిథ్యానేది అవునండి. సర్వస్వం అవును. అవుతున్నాయి. ఆ, అవును. అవును. ఉమ్, ఉమ్, అవును, మళ్ళీ ఉమ్. మళ్ళీ అది ఎలా చేయడం, అలా అడుగుతున్నా సరే మహర్షి ఎంతో సహనంగా, డౌట్ అవును. ఎంతో చేసేవాడు వాడు, సహనం. అది చూడు అన్నారు. ఉమ్, ఉమ్, వసంతలత లేదేంటి, ఉమ్. వెళ్ళిపోయిందా? వెళ్ళిపోయినట్టు రాలా, మళ్ళీ సెకండ్ టైం రాలేదు. అయితే భగవంతుణ్ణి కాంక్రీట్ రూపంలో చూడలేమా అంటే, మిమ్మల్ని ఎవరో అంటే పాల్ బ్రెంటన్ చూసారు అంటే, అది కూడా మనస్సులోదే, అందులో కూడా ద్వైతం ఉంది, ఉమ్, కూడా దాటాలని చెప్పారు కదా. ఉమ్, ఉమ్, ఉమ్. భగవంతుడు కనబడ్డాడంటే అది సర్వస్వం కాదు. అవును. అర్థమైందా? అంటే మనం, ఉమ్, ఆయన నాకు ఉమ్. కనబడ్డాడండి అంటే, మళ్ళీ మనం రోజు చూసినా మన అహంకారం, మనం అన్ని అలాగే ఉంటాయి, సినిమా చూసినట్టే. అది. ఆ, అవును. అవును. ఉమ్, ఉమ్. బాగుంది కదా కాన్వర్జేషన్. బాగుందండి, కాన్వర్సేషన్ కూడా బాగుంది.
ఉమ్, అంటే ఆవిడ అడగడం మనకి మంచిదే అయింది. ఉమ్, ఉమ్, అది అవును. ఉమ్, అందరికి రిపీటెడ్ గా వచ్చే డౌట్లు ఇంకా రాకుండా. అది అవును. నేను మిమ్మల్ని జ్ఞాపకం చేసుకోవాలనుకుంటున్నాను, నా ప్రార్థన మీరు ఉమ్, గ్రాంట్ చేయండి అంటే, నువ్వు ఎక్కడికి ఉమ్, వెళ్తున్నావు, నువ్వు ఎప్పుడు అక్కడ ఉన్నావు ఇక్కడ ఉన్నావు, నువ్వు ఎక్కడికి వెళ్ళిపోవట్లేదు, నువ్వు అక్కడ శరీరాన్ని నీ కారులో పడేస్తే అది తెచ్చింది ఇక్కడికి. ఉమ్, బాగా ఉమ్, చెప్పారు. నువ్వు ఉమ్, ఎప్పటిలాగే ఉన్నావు. డిపార్చర్ ఉమ్, అన్నది ఇక్కడి నుంచి ఉమ్, అన్నది ఇక్కడ అక్కడ అన్ని ఉమ్, చోట్ల ఉన్నావు. ఉమ్, ఈ ఉమ్, సీన్స్ అన్నవే షిఫ్ట్ అవుతున్నాయి, అంటే దృశ్యాలు. ఉమ్, అంటే గ్రేస్ ఉమ్, అన్నది నీ లోపలే ఉంది అని చూపెట్టారు మహర్షి. గ్రేస్ ఉమ్, ఈజ్ ఇన్ యూ. ఉమ్, నువ్వే గ్రేస్, ఉమ్, సెల్ఫ్ గ్రేస్ అయ్యి ఉంది అన్నారు. ఉమ్, ఉమ్, అంటే ఆ సెల్ఫే గ్రేస్, అదే సమస్తమును కదా, అన్నిటికీ మూలం అదే. ఉమ్, అది ఉమ్, ఎక్కడో లేదనుకోవడం అజ్ఞానం. ఉమ్, 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 అంటే ఆవిడ అడిగారు, మీరు ఒక్కరే ఉంటున్నారా అంటే, నేను బాహ్యంగా ఒక్కరితేనే, కానీ నేను అలా ఫీల్ అవ్వనన్నాను. అంటే ఉమ్, డివోటీస్ ఎప్పుడు అలా ఫీల్ అవ్వరు అంటున్నారు. అదొక కాన్వర్జేషన్ అయింది. ఉమ్, సంసారం అన్నది ఒక ఆటంకం కాదా అని, ఇది అన్ని కూడా రెనౌన్సియేషన్ ని చెప్పాయి అంటే హోలీ బుక్స్. రెనౌన్సియేషన్ అంటే ఫాల్స్ సెల్ఫ్ ను ఉమ్, వదిలేయడం, నాన్ సెల్ఫ్ ను వదిలేయడమే రెనౌన్సియేషన్ అన్నారు. ఉమ్, ఉమ్, అయితే మీరెందుకు వదిలేశారు అంటే, నీ ప్రారంభంలో అలా ఉంటే ఇప్పుడు నువ్వే అంటే, మై ప్రారంభ ఇస్ నా ప్రారంభం అలా ఉంది, ఉమ్, ఈ ప్రారంభం ఇలా ఉమ్, ఉంది అన్నారు. ఉమ్, నేను ఉమ్, నేను కూడా అన్ని వదిలేయాలి కదా అంటే, అదే నీ ప్రారంభం అయితే ఈ క్వశ్చనే రాదన్నారు. అది, ఉమ్, ఉమ్, ఈ జన్మలో ఉమ్, నేను రియలైజేషన్ పొందగలనా అంటే, ఆల్రెడీ నేను దీనికి అంటే, నువ్వు ఆల్రెడీ రియలైజ్డే అని చెప్పారు కదా. నేను దీనికి ఆన్సర్ ఉమ్, చెప్పాను. నువ్వు ఆల్రెడీ ఆత్మవై ఉమ్, ఉన్నావు. నీ నీ ఉమ్, ఎఫర్ట్స్ అన్నవి ఎప్పటికీ కూడా, నువ్వు సిన్సియర్ ఎఫర్ట్స్ ఎప్పుడు ఫెయిల్ అవ్వవు. విజయం ఉమ్, తప్పకుండా వస్తుంది అన్నారు. ఉమ్, అంటే మహర్షి నా మీద గ్రేస్ ఎక్స్టెండ్ చేయగలరా అంటే, అప్పుడు ఆయన ఏమన్నారు, అనేసారు. ఉమ్, ఆ విధంగా ఎండ్ అయింది. అది మళ్ళీ నెక్స్ట్ ఉమ్, క్వశ్చన్ కూడా ఆవిడ అంటే శ్రీరామకృష్ణ టచ్ వివేకానంద, అది మళ్ళీ నెక్స్ట్ రేపటి క్వశ్చన్ అది ఉమ్, 252 అన్నమాట. ఉమ్, అంటే ఈవిడ ఉమ్, అంటే బయట నుంచి రావాలని మైండ్ లో ఉన్నారు. అది, ఉమ్, బాగుంది ఉమ్, ఈ కాన్వర్జేషన్ వల్ల. ఆ, ఉమ్, ఏమైనా డౌట్స్ ఉంటే అన్ని క్లియర్ అయ్యాయి. అంటే మనకి భావనలోనే నేను సంసారిని, నేను గృహస్థుని, ఉమ్, నేనేమో సన్యాసిని, ఇదంతా మెంటల్ ఉమ్, కాన్సెప్ట్. ఉమ్, అంటే అవును, సూక్ష్మతరంగా చూడగలుగుతాయి కదా. అవును, అక్కడే అందరూ అర్థం చేసుకోరు, ఉమ్, స్టాగ్నేటెడ్ గా ఉమ్, అయిపోతారు. ఆ, ఉమ్, ఓకే, అయితే ముగించేద్దామా, బాగా ఆ, అర్థమైంది కదా. ఉమ్, అర్థం, ఓకే, రేపు ఉండదు, రేపు శుక్రవారం. రేపు ఉండదు కదండి. రేపు నాకు 8:30కి డాక్టర్ అపాయింట్మెంట్ ఉంది. ఓహో. అందుకని రేపు ఎలాగో మీరు లేజీ కదా, ఉండదు కదా రేపు ఎలాగో. మీకు ఒంట్లో బాగోలేదా? ఆ నాకు ఒంట్లో బాగుండదండి. నేను గాజు బొమ్మని. నాకు ఈ లివర్ ప్రాబ్లం ఉంది. నాకు చాలా ఆపరేషన్స్ అయ్యాయి. ఉమ్. ఈ ట్రాన్స్